రాష్ట్రంలో నీటి భద్రతను బలోపేతం చేయడంలో పాటు భూగర్భ జలాల మట్టాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. పాణ్యం మండలం సుగాలిమెట్ట గ్రామంలో నిర్వహించిన జలధార నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ కలిసి పనులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికగా కొనసాగుతుందని తెలిపారు. చెరువులు నింపడం, ఫీడర్ ఛానల్స్, వాగులు డిస్టిల్టింగ్ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నీటి వనరులపై తాగునీటి అవసరాలు మాత్రమే కాకుండా పశువులు, పక్షులు కూడా ఆధారపడుతున్నాయని అన్నారు. గతంలో వర్షాధారంగా మాత్రమే చెరువులు నిండేవని, ప్రస్తుతం నీటి నిర్వచరణ వల్ల కూడా ప్రాంతాలు సస్యశ్యామలంగా మారి 3 పంటలు పండుతున్నాయని, గ్రామీణ అభివృద్ధి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. పాణ్యము మండలం వాళ్ళతో వచ్చారు. నేను 45 సంవత్సరాల నుంచి అంటే మామూలుగా తిరుగుతున్నాను. 40 సంవత్సరాలు రాజకీయంలో తిరుగుతాడు. నాకు తెలిసి వర్షాధారం మీద ఇప్పుడు నిండేలా ఒకసారి 2 సార్లు నీళ్ళు తీసారు. తర్వాత నేషనల్ హైవే వచ్చిన తర్వాత కొంత చెరువు కాలువతో పోయింది. కాలువ ఉండేట బూడి చేసినారు. మళ్ళీ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా ఇంత కాదు. ఈ మండలంలో ఈ ప్రాంతం అంతా సిమెంట్ నగర్ నుంచి పైన వర్షం పడితే ఆ నీళ్లు జారి కిందికి వచ్చి వీడికి వచ్చి అయితే నిలబడాలి. ఈ చెరువు నీళ్లు పోయి కొత్త చెరువు నీళ్ళు పోయి పాడడం పోవాలి. పాడడానికి తాగడానికి నీళ్లు పశువులకు అన్నిటికీ దీని మీదనే ఆధారపడింది. ఇది బాగా వెనుకబడ్డాం. చేస్తూ సత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు గివెన్ సమ్ ప్రపోజల్స్. ఈ గ్రామం నుండి పేదవారికి అందరికీ ఏదైనా ఉపాధి కలిగేయాలి. ఈ పథకం లేదు. ఈ పథకం ఇప్పుడు కొత్త పేరు వచ్చింది కదా. ఆ పథకం పాత పేరు ఏమైంది, మన అది ఎప్పుడు వచ్చింది. అప్పుడు నేను దాదాపుగా 85, 86, 87 సార్లు చెప్తా ఉన్నాను. అప్పుడు పేదవారికి వ్యవసాయం చేసుకొని స్థలం ఇవ్వాలని చెప్పినప్పుడు కిందికి పోతే ఇప్పుడు ఆ వ్యవసాయం చేసుకుంటారే ఆ పొలాలన్నీ వచ్చాడు. ఆ రెవెన్యూ మినిస్టర్గా శ్రీనివాసరెడ్డి, నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కలెక్టర్గా సత్యనారాయణ చెప్పి ఆయన ఉంటాడు. వీడంతా పెద్ద ఎత్తున పిల్లలు మట్టిందా దావత్గా చేసాం. అందరికి పేదవారికి ఇచ్చినాం. వారికి ఉపాధి లేదు. ఉపాధి కలిగించే బాధ్యత ప్రభుత్వాన్ని. అంటే ఆ రోజులు కొత్త స్కీములు వచ్చిన తర్వాత కానీ వచ్చినాయి. కానీ ఇప్పుడు అంతకుముందు స్కీములు లేవు. అదే పనిగా పనికి మన కొత్త ఆహార పథకాలు అనేది కొత్తగా వచ్చినాయి. వారు పని కల్పించడం. ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు రాక్ ఫీల్డింగ్ డ్యామ్స్ అంటే కొండల నుంచి జారీ నీళ్ళు ఎక్కడైనా ఆపుకుంటే రాళ్ళు రప్పలు పెట్టి ఆడ కొంచెం రీఛార్జ్ అవుతుంది. మళ్ళీ కింద భూమికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపుకొని చెక్ డ్యామ్స్ ఆ డ్యామ్ దాకా చెప్పారు కదా, అది నిల్వ చేసుకుంటే కొంతవరకు అక్కడ రీఛార్జ్ అయ్యి మనకు నీళ్ళు వచ్చి ఇక్కడ నిల్వ కావాలి. నీళ్ళు నిల్వ కావాలంటే వర్షాధారం కూడా తక్కువనే. సంవత్సరం వర్షాలు బాగా వచ్చినాయి కాబట్టి సరిపోయింది. కానీ ఎవరు వచ్చిన కూడా వర్షాధారం వచ్చేది కాదు. ఇప్పుడు వీళ్ళు పర్మనెంట్ సోర్స్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మేమంతా పేదవారం, అంత శ్రామికులు కష్టజీవులు చేస్తుంటే అంతా వెనుకబడే ప్రభుత్వాలు ఎక్కువ ఉన్నారు కదా. వీళ్ళు చెప్పినట్టు పుల్లాడి చెప్పినట్టు 5-6 గ్రామాలు కూడా నీళ్ళు చేస్తే వస్తాయి. మంచి ఆలోచన. ఇప్పుడు నెత్తి మీద ఏముంది, ఇక్కడ గోరకల్ రిజర్వాయర్ ఉంది. ఈడనేమో ఏమీ లేదు. మనకు అది కానీ మళ్ళా 91 రైలుకి వచ్చిన తర్వాత దాని డిజైన్ మార్చారు, సులభరాయి ఉంది వద్దని చెప్పినారు. ఎఫిషియన్సీ చెప్పినా కూడా అది పెట్టారు. సరే అది ఇబ్బంది. ఈ రోజు కూడా కలెక్టర్ పడుతున్నారు, నీళ్ళు పడుతున్నారు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. ఇప్పటికప్పుడు కుంగిపోతూ ఉంది. కుంగిపోవడంతో మనమే డబ్బులు ఇచ్చి మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వం ఇచ్చింటే మళ్ళీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మనం కూడా పోయి చూస్తాం. నిరంతరం వచ్చినారు. మళ్ళీ ఇప్పుడు దీనికి శాశ్వత నివారణ చేయాలంటే ఈ గ్రామాల చుట్టుపక్కల గ్రామాల నీళ్ళు నిల్వ చేయాలంటే గోరకల్ రిజర్వాయర్ నుంచి నెత్తి మీద గోరకల్ రిజర్వాయర్ ఉంది కాబట్టి మాకు ఆ ఒక పైప్ లైన్ ద్వారా ఏ ద్వారా ఏదని చెప్తున్నారు. దీనికి మన ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ముఖ్యమంత్రి ద్వారా మనం ఇక్కడ నీళ్ళు తీసుకోవడానికి ఎంతో మనకు కావాల్సిన నీళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుంటున్నారు గోరకల్ నుంచి.